వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మనకు ఇంజనీరింగ్ సంబంధించిన సీట్లు ఈ సంవత్సరం 10 నుంచి 15,000 సీట్లు పెరుగుతాయని చెప్పేసి చాలామంది ఆస్పిరెంట్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ సీఎం గారి నుంచి కానీ ఎలాంటి గ్రీన్ సిగ్నల్ అయితే ఈ సీట్ల పెంపై రాలేదు. మరి ఆల్రెడీ చాలా కాలేజెస్ సీట్లు పెంచుకోవడం కోసం దాంట్లో టాప్ కాలేజెస్ ఉన్నాయి, మిడిల్ కాలేజెస్ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా సీట్లు పెంచుకోవడం కోసం దాదాపు 10 నుంచి 15,000 సీట్లు పెంచుకోవడం కోసం ఏఐసిటీ పర్మిషన్ కూడా తెచ్చుకున్నాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా అనుమతిస్తేనే కౌన్సిలింగ్లోకి వాటికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంజనీరింగ్ సీట్లను మరిన్ని పెంచడానికి అనుమతిస్తారా లేదనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంత మనకున్న సమాచారం మేరకంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ మధ్యలో ఫీజు రీయింబర్స్మెంట్పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆల్మోస్ట్ కోర్టుకు వెళ్ళడం వల్ల కొంతవరకు ఈ పర్మిషన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు సంసిద్ధంగా లేరనే సమాచారం అయితే మనకు వస్తూ ఉంది. కానీ దీనికి పూర్తి సమాచారం అయితే మనకు ఇంకా రావాల్సి ఉంది. మరి ఒకవేళ సీట్లు పెరిగితే ఇంకా మంచి టాప్ కాలేజీలో సీట్లు విద్యార్థులకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి మనకు సెకండ్ ఫేజ్కు మరో 3-4 డేసే టైం ఉంది. ఈ 3-4 డేస్లోనే కంప్లీట్గా దీనిపై ఒక నిర్ణయం తీసుకొని ఒక జీవో రావాల్సిన అవసరం ఉంది. జీవో వచ్చి నిర్ణయం తీసుకొని సీట్లు వచ్చిన తర్వాత వాటిని ఎంసెట్ కన్వీనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తే వాటిని ఎంసెట్ కౌన్సిలింగ్లో యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి వస్తాయా లేవా అనేది ఇది రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి ఇప్పుడప్పుడే వస్తాయని మనం పూర్తిగా ఆశపడాల్సిన అవసరం అయితే లేదు. వస్తే అప్డేట్ మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. ఇది సీట్ల పెంపై అప్డేట్. థ్యాంక్ యూ.